शिवाय गुरवे नमः। श्रीगुरुभ्यो नमः। यो देवः सवितास्माकं धियो धर्मादिगोचरे प्रेरयेत्तस्य यद्भर्गस्तद्वरेण्यमुपास्महे। श्रीगायत्री स्तोत्रम्। नमस्ते देवी गायत्री सावित्री त्रिपदेक्षरी अजरे अमरे माता त्राहि मां भवसागरात्। नमस्ते सूर्यसङ्काशे सूर्यसावित्रिके अमले ब्रह्मविद्ये महाविद्ये वेदमातर्नमोऽस्तुते। अनन्तकोटिब्रह्माण्डव्यापिनी ब्रह्मचारिणी नित्यानन्दे महामाये परेशानी नमोऽस्तुते। त्वं ब्रह्मा त्वं हरिः साक्षात् रुद्रस्त्वम् इन्द्रदेवता मित्रस्त्वं वरुणस्त्वं च त्वमग्निः अश्विनौ भगः पूषार्यमा मरुत्वांश्च ऋषयोऽपि मुनीश्वराः पितरो नागयक्षांश्च गन्धर्वाप्सरसाङ्गनाः रक्षो भूतपिशाचाश्च त्वमेव परमेश्वरी ऋग्यजुस्सामविद्याश्च अथर्वाङ्गिरसानि च त्वमेव सर्वशास्त्राणि त्वमेव सर्वसंहिताः पुराणानि च तन्त्राणि महा आगममतानि च त्वमेव पञ्चभूतानि तत्त्वानि जगदीश्वरी ब्राह्मी सरस्वती सन्ध्या तुरीया त्वं महेश्वरी तत्सद्ब्रह्मस्वरूपा त्वं किञ्चित् सदसदात्मिका परात्परेशी गायत्री नमस्ते मातरम्बिके चन्द्रकलात्मिके नित्ये कालरात्रि स्वधेश्वरे स्वाहाकारे अग्निवक्त्रे त्वां नमामि जगदीश्वरी नमो नमस्ते गायत्री सावित्री त्वं नमाम्यहम् सरस्वती नमस्तुभ्यं तुरीये ब्रह्मचारिणी अपराधसहस्राणि त्वसत्कर्मशतानि च मत्तो जातानि देवेशी त्वं क्षमस्व दिने दिने इति श्रीमद्वसिष्ठसंहितायां श्रीगायत्रीस्तोत्रं सम्पूर्णम्। గాయత్రీదేవి స్తోత్రం యొక్క విశేషము మరియు గాయత్రీదేవి అలంకరణ యొక్క విశేషము, గాయత్రీదేవి జపం యొక్క విశేషం గురించి తెలుసుకుందాం. గాయత్రి మంత్రం అనేది చాలా విశేషమైన మంత్రం. శాస్త్రంలో ఒక చోట నాన్నోదక సమందానం తిథిర్నైకాదశీ సమ నగాయత్ర్యా పరో మంత్ర నమాతృః పరదేవతం అని అన్నారు. నాన్నోదకం అంటే అన్నము, ఉదకము అంటే నీళ్లు. అన్నదానం కానీ లేదా జలదానం కానీ, జలదానము అంటే ఎండాకాలంలో వచ్చి వెళ్ళేవారు తాగడానికి అని చెప్పి కుండల్లో ఈ మధ్యకాలంలో పెడుతున్నాం. ఒకప్పుడు బావిలు, చెరువులు అలా తవ్వించేవారు. అలా నీటికి సంబంధించింది ఏదైనా సేవ చేయడము, అన్న సేవ చేయడము, ఈ సమానమైన దానం ప్రపంచంలో మరొక దానం లేదు. అలాగే తిథిర్నైకాదశీ సమ, తిథిల యందు ఏకాదశి సమానమైన తిథి ఇంకొక తిథి ఎప్పుడూ ఉండదు. అలాగే నగాయత్ర్యా పరో మంత్ర, గాయత్రీ మంత్రానికి మించిన మంత్రం ఇంకొకటి ఉండదు. నమాతృః పరదైవతం, అమ్మకు మించిన దేవత ఇంకొకటి ఉండదు అని చెప్తారు. ఈ గాయత్రి యొక్క విశేష శక్తి ఏంటంటే, విశ్వామిత్ర మహర్షి తపస్సుచే ఉద్భవించిన శక్తి. విశ్వామిత్రుడు క్షత్రియుడు, ఆయన బ్రహ్మఋషి అవ్వాలి అనే సంకల్పంతో ఆరంభించిన తపస్సే వశిష్ఠ విశ్వామిత్ర మధ్యలో జరిగిన వాక్యుద్ధం వల్ల ఆరంభమైనది. వశిష్ఠుల వారి మీద కోపంతో ఆయనకు మించిన బ్రహ్మఋషి పొందాలి, బ్రహ్మఋషి అవ్వాలి అనే దాంతో ఆరంభించి చేసిన సంకల్పంతో కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేశారు ఆయన. ప్రతిసారి కొన్ని వేల సంవత్సరాలు పూర్వ దిక్కుకి వెళ్ళి తపస్సు చేయడం, దాంట్లో మళ్ళీ ఎవరికో వచ్చి ఏదో సహాయం చేయడం, ఆ తపస్సు అక్కడ వాళ్ళకి వెళ్ళిపోవడం, మళ్ళీ దక్షిణ దిక్కుకి, అలా ఒక్కొక్క దిక్కుకు వెళ్ళి తపస్సు చేసి ఆఖరికి రాజఋషి అనే పదవిని దక్కించుకున్నారు. త్రిశంకు స్వర్గం అని చాలా చోట్ల వినే ఉంటాం. అది కూడా విశ్వామిత్రుల వారి సృష్టికి ప్రతి సృష్టి చేసేంత వరకు ఆయన తపశ్శక్తి పెరిగింది అంటే ఎంత పెద్ద తపస్సు చేశారో మనం ఊహించుకోవచ్చు. అటువంటి విశ్వామిత్రులే ఈ గాయత్రి మంత్రానికి ఋషి. ప్రతి మంత్రానికి ఒక ఋషి ఉంటారు. ఆయన దాన్ని సిద్ధి పొందినవారు లేదా కనిపెట్టినవారు అనే మంత్రం మూలార్థం వస్తుంది. దాంట్లో విశ్వామిత్రుడే గాయత్రి మంత్రానికి ఋషి. విశ్వామిత్ర ఋషి సవితాదేవత అని అంటాం గాయత్రితో. సాంఖ్యాయన సగోత్ర గాయత్రి, చతుర్వింశత్యక్షర గాయత్రి అని అంటారు. సాంఖ్యాయన సగోత్రం గాయత్రి అమ్మవారిది,
చతుర్వింశతి అక్షర 24 అక్షరములతో కూడిన గాయత్రి మంత్రానికి ఋషి విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడి కృప వల్ల గాయత్రి మంత్రం అందరికీ దక్కింది. దాని యొక్క శక్తి విశేషత్వాన్ని ఎలా వర్ణించారు అంటే ఋషులు మునులందరూ కలియుగంలో గాయత్రి మంత్రానికి మించిన మంత్రం మరొకటి లేదు అని. ఎవరైతే త్రికాల సంధ్యల యందు గాయత్రి అనుష్ఠానం చేస్తారో వారికి ఎటువంటి పాపదోషములు ఉండవు అని అర్థం. దానికి అర్థం ఇది కాదు, నేను ఏదో ఒక 6 రోజులు చేస్తే సరిపోతుందని కాదు. దానికి ఏంటంటే ఉపనయనం అయిన వారైతే కనుక గాయత్రి చేయడం మానేస్తే అది చాలా పెద్ద దోషం. మళ్ళీ ఉపనయనం చేయాలి అనే నియమం ఉంది. 7 రోజులు కనుక సంధ్యావందనం, 7 పూటలనే అంటారు, 7 పూటల కనుక సంధ్యావందనం చేయకపోతే 8వ పూట మళ్ళీ ఉపనయనం అయితే కానీ సంధ్యావందనం చేసుకోలేరు. అది అంత శక్తివంతమైనది ఉపనయనం అనేది, గాయత్రి మంత్రం అనేది. అందరికీ అంటే ఉపదేశం అనేది పితృపరంపరగా తండ్రి యొక్క తండ్రి ఉపదేశం ఇస్తూ ఉపనయనం ఉంది అంటే వాళ్ళు గాయత్రి చేసుకోవచ్చు. వారు కాకుండా మరెవరైనా చేసుకోవాలి అంటే వాళ్ళ గురించి ఇచ్చిందే యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరే ప్రేరయేత్తస్య యద్భర్గస్ తద్వరేణ్యముపాస్మహే అని. ఈ 2 గాయత్రి శక్తులకి మూలం ఏంటంటే శక్తి ఒకటే, సవితాదేవి. సూర్యుడి యొక్క కిరణములే దానికి రూపము. గాయత్రీదేవి అమ్మవారే దానికి శక్తి. పంచలోహాత్మకులైన పంచలోహాలు ఏవైతే ఉంటాయో వాటి రంగులతో కూడిన ముఖవర్చస్సుతో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క శక్తికి దేవతలతో సహా ప్రపంచంలో ఉండే ఏ వస్తువు వేరు కాదు. అమ్మవారి యొక్క శక్తి వల్లే అవన్నీ నడుస్తున్నాయి, జీవిస్తున్నాయి, మరణిస్తున్నాయి, మళ్ళీ జన్మిస్తున్నాయి. ఈ శక్తి అంతా గాయత్రి వల్ల. ఎందుకు అని అంటే మనకి 3 బుద్ధులు ఉంటాయి. ఒక బుద్ధి అనేది మనం ఆలోచించుస్తున్న బుద్ధి. ఒక బుద్ధి వాసనా బుద్ధి అంటారు. అంటే ఆహార నిద్ర భయమైథునం అనేది ఏదైతే ఉందో అది జన్మతః ఎలా అయితే ప్రతి ప్రాణికి తనంతట అదే వస్తుందో అలాగే వాసన అని కొన్ని ఉంటాయి. కొంతమందికి మీరు చూస్తారు పుట్టకతో వచ్చింది పుడకలతోనే పోతుందని మనం నానుడి వినే ఉంటాం. అలా ఏంటంటే కొన్ని అలవాట్లు వాళ్ళకి చిన్నప్పటి నుంచే వచ్చేస్తాయి. అది మన ఇంటా వంట ఎవరి దగ్గర లేదు, కానీ అతనికి అలవాటు. కారణం ఏంటంటే వాసనా బుద్ధి అని అంటారు. అంటే శరీరం కన్నా ఎక్కువ బుద్ధివంతమైనది ఆత్మ. ఆత్మజ్ఞానం అయిన వారికి ఎటువంటి విషయానికైనా జవాబు తెలుసుంటుంది. ఎందుకంటే కొన్ని లక్షల జన్మలు తీసినప్పుడు ఆ లక్షల జన్మలలో నేర్చుకున్నవి, చూసినవి, చూడవలసినవి ఇవన్నీ ఏవైతే వింటారో అవన్నీ ఆత్మలో గుర్తుండిపోతాయి, ఆత్మబుద్ధిలో ఉంటాయి. అవి ఆత్మకి ఏంటంటే ఏకసంతాగ్రాహి అని నియమం అది. అందుకని ఆత్మ ప్రచోదనం ఎప్పుడైతే జరుగుతుందో అది మహాతపశ్శక్తులైన వారికే ఆత్మ ప్రచోదనం జరుగుతుంది. ఆత్మబోధ జరిగేసరికి వారి దగ్గర ఏ ప్రశ్న అడిగినా దానికి జవాబు ఉంటుంది. అలాగే కొన్ని విషయాలు ఏంటంటే శరీరం మనం ఎలా అయితే పాత బట్టలు వదిలి కొత్త బట్టలు వేసుకుంటామో అలాగే ఆత్మ పాత బట్ట వదిలినట్టుగా శరీరాన్ని వదిలి మళ్ళీ కొత్త శరీరంలోకి ప్రవేశించేటప్పుడు ఆ ఆత్మతో బుద్ధి ప్రచోదనం అనేది ఏదైతే ఉందో దాంట్లో చాలా తీవ్రంగా నానుడిపోయిన కొన్ని విషయాల్ని ఈ జన్మలో వాసనా రూపంలో అంటే అలవాట్ల రూపంలో బయటకు వస్తుందన్నమాట. ఆ అలవాట్ల రూపంలో వచ్చిందే వాసనా బుద్ధి అని అంటారు. ఒకటి ఆత్మబుద్ధి, ఇది వాసనా బుద్ధి అనేది జన్మతః ఇలా వస్తుంది. ఇంకొక బుద్ధి ఏంటంటే అది ఆత్మబోధ అయిన వెంటనే ప్రచోదించేది. అది ఆత్మబోధ కాకుండా కూడా ప్రచోదనం జరుగుతుంది. దానికి యోగాభ్యాసంలో కొన్ని మార్గాలు ఉన్నాయి. అది మనం వాడుక భాషలో చెప్తాం, రైట్ బ్రెయిన్ పనిచేస్తే ఎక్కువగా చాలా విషయాలు తెలుస్తాయి అని అంటారు. మనం మామూలుగానే మనుష్యుడి యొక్క బుద్ధి 6% నుంచి 9% మధ్యలోనే పనిచేస్తుంది. ఐన్స్టైన్ లాంటి తెలివైన వాళ్ళ పేరు చెప్పినా 6-7% మాత్రమే ఆయన బుద్ధే పనిచేస్తుంది. అంటే మన బుద్ధి ఏ స్థాయిలో పనిచేస్తుంది పర్సంటేజ్లో చూసుకోవచ్చు. అంత విశేషమైన శక్తి బుద్ధికి ఉంటుంది. శ్రీకృష్ణుల వారి బుద్ధి క్షమతని కూడా చెప్పాలి అంటే 75% చెప్తాం. ఎందుకంటే మానవ మార్గంలో చెప్పాలి అంటే ఆ మాత్రం ఉంటేనే అంత పెద్ద శక్తివంతుడమైన విషయాలు జరిగాయి. బుద్ధి అనేది 100కి 100% పనిచేసింది అంటే అది మానవుడి యొక్క విశేషమైన శక్తి ప్రపంచాన్ని జయించేస్తుంది. కానీ అది చాలా
క్రూరమైన శక్తి. 25-30% ఉంటేనే రాక్షసులనే వారి చేత మొత్తం ప్రపంచం నాశనం అవ్వడానికి దోహదపడింది. అప్పుడు విష్ణుమూర్తి లాంటి వారు వచ్చి కాపాడవలసి వచ్చింది. ఈశ్వరావతారం, అమ్మవారి యొక్క దుర్గా అంబ అవతారం, ఇవన్నీ అలాగే జరిగినవి. తపస్సు వల్ల యోగాభ్యాసం చేసి తపస్సు చేస్తున్నారు కాబట్టి ఆ తపస్సులో యోగా అనే దాని మీద, అంటే మెడిటేషన్ అనే దాని మీద, ప్రాణాయామం అనే దాని మీద, యోగాలు ఏవైతే ఉన్నాయో అష్టాంగ యోగములు చేయడం వల్లే తపస్సులోకి వెళ్ళగలుగుతారు. అలా అష్టాంగ యోగం చేసిన వారికి సైడ్ ఎఫెక్ట్గా వచ్చేవి ఉచితంగా వచ్చిందే ఈ 35%, 40% బుద్ధి. అందువల్ల ఆ బుద్ధి ప్రచోదనంతో పాటు తపస్సు యొక్క ఫలితం కూడా వచ్చేసరికి గర్వాంధులై వాళ్ళు చాలా రకాల దోషాలు చేశారు. అందుకే రాక్షసుల సంహారానికి మళ్ళీ ఈశ్వరుడే స్వయంగా రావడం తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే ఈశ్వరుడి యొక్క బుద్ధి కుశలత 100కి 100 ఉంటుంది కాబట్టి. మార్గదర్శనంలో మన ఋషులలో మునులలో చెప్తే వేదవ్యాసుల వారిని చెప్తారు. ప్రతి కల్పానికి ఒక వేదవ్యాసుల వారు ఉంటారు. రాబో కాలంలో చిరంజీవులని మనం ఎవరినైతే పిలుస్తూ ఉంటాం వాళ్ళలో కొంతమంది వేదవ్యాసులు అవుతారు. ఆ వృత్తాంతం చాలా పెద్దది, మళ్ళీ చెప్తాను. అలా వేదవ్యాసుల వారికి ఆ మాత్రం శక్తి మానవ రూపంలో ఉన్న వేదవ్యాసుల వారికి ఉంది కాబట్టి విష్ణు స్వరూపంగా ఆయన వేదాన్ని అన్ని విభజించి చేసిన వారు, చాలా శక్తివంతమైన బుద్ధి కలిగిన వారు. అలా మానవుల్లో ఎవరైనా సరే అంత బుద్ధి ప్రచోదనం పొందాలి అంటే దానికి మార్గం ఒక్కటే ఉంటుంది, గాయత్రి అనుష్ఠానం తప్ప ఇంకొకటి లేదు. గాయత్రి అనుష్ఠానం వల్ల ఏంటంటే మొదట పాపాలు పోతాయి. పాపాలు పోయేసరికి బుద్ధి మాంద్యం తగ్గుతుంది. మనకి ఒక మహామాయ ఎప్పుడు కమ్ముకుని ఉంటుంది మన మీద, బుద్ధిలోను మనస్సులోను అన్ని చోట్ల. అటువంటి మహామాయ నుంచి తప్పించుకోవడం అనితర సాధ్యం, ఎవరి వల్ల కాదు. తప్పించుకోవాలి అంటే పాపము అనేది నా శరీరానికి అంటకుండా ఉంటే కనుక నేను ఆ మాయ నుంచి తప్పించుకొని దైవ మార్గంలోకి, ఆత్మబోధ మార్గంలోకి వెళ్ళడం కుదురుతుంది. దీనికి దోహదపడేది గాయత్రి మంత్రం. అందుకని గాయత్రి అనుష్ఠానం చేసిన వారికి ఆ బుద్ధి కుశలత అంటే సంసారంలోనూ చెప్పచ్చు, వేదాంత మార్గంలోనూ చెప్పచ్చు, వివేక మార్గంలోనూ చెప్పచ్చు. గాయత్రి అంత తపస్సు చేసిన విశ్వామిత్ర వారి బుద్ధి కుశలత ఏంటి అని అడిగితే ఒకే ఒక చిన్న ఉదాహరణ. సృష్టికి ప్రతి సృష్టి చేసేసారు. ప్రతి సృష్టి అనే మాట చిన్న మాట కాదు, సృష్టి అనేదే చిన్న మాట కాదు. ఈ సృష్టిలో చరాచర జగత్తులో బ్రహ్మకి ఒక రోజు అనేది మనకి కొన్ని కోట్ల జన్మలతో సమానమైంది. అంటే ఇది ఎంత పెద్ద సాఫ్ట్వేర్గా భగవంతుడు ప్రయత్నించారో అనేది ఎవ్వరూ ఊహించలేరు. ఉదాహరణకి ఒకడు అనే ఒక మనిషి 10 మందితో పాటు ఒక జీవనంలో ఆధారపడి ఉన్నప్పుడు ఈ 10 మందిలో ఒకటో నెంబరు మనిషి 5వ నెంబరు మనిషి దగ్గర అన్నం తీసుకుని తిన్నాడు, రుణగ్రస్తుడు అయ్యాడు. ఇప్పుడు ఈ 1వ నెంబరు మనిషి 5వ నెంబరు మనిషికి ఆ అన్నాన్ని మళ్ళీ పెడితేనే తన రుణ విమోచనం జరగాలి. ఆ అన్నం మళ్ళీ ఆయనకి పెట్టాలి అంటే వీరిద్దరూ చనిపోయారు, ఇప్పుడు వీళ్ళిద్దరూ మళ్ళీ కలవాలి. ఆత్మలు రెండు మళ్ళీ శరీరానికి వచ్చినప్పుడు కలిస్తేనే ఆయన 5వ నెంబర్ ఆయన చేసిన పాప పుణ్యముల వల్ల ఆయన ఎక్కడ పుడతాడో ఆయనకి తెలియదు. 1వ నెంబర్ ఆయన చేసిన పాప పుణ్యముల వల్ల ఎక్కడ పుడతాడో తెలియదు. కానీ వీళ్ళ పాపాలు, వాళ్ళ పాపాలు, పుణ్యాలని వీటిలన్నింటినీ కంపేర్ చేసి జన్మలు తీసుకుంటూ వెళ్ళి కొన్ని 100 జన్మల తర్వాత, 1000 జన్మల తర్వాత, లక్షల జన్మల తర్వాత కూడా 5వ నెంబర్ ఆయన ఆవుగా పుట్టి, 1వ నెంబర్ ఆయన మళ్ళీ మనిషిగా పుట్టి ఏదో కారణం చేత వెళ్తూ ఆవుకు ఒక అరటిపండు తినిపించినప్పుడు తన రుణం పూర్తవుతుంది. అసలు ఇది ఊహించడానికే అందనిది. ఇలాంటి విషయాలన్నీ సృష్టిలో ఉన్నాయి. ఎవ్వరూ ఊహించలేని విషయాలు సృష్టిలో జరుగుతూ ఉంటాయి. అదే ఈశ్వర సంకల్పము, ప్రకృతి యొక్క శక్తి, అమ్మవారి యొక్క దయ. లలితా పరమేశ్వరి అమ్మవారే ఈ మూలం, సృష్టికి మూలం. అటువంటి శక్తివంతమైన సృష్టినే విశ్వామిత్రుల వారి తపశ్శక్తితో ఇంకొక సృష్టినే సృష్టించేశారు. అంటే ఇంకొక సృష్టిని సృష్టించడం అంటే ఆయన బుద్ధి కుశలత ఎంత స్థాయిలో ఉండాలో ఒక్కసారి ఊహించుకుంటే సరిపోతుంది. అది గాయత్రి అమ్మవారి యొక్క తపస్సు వల్ల వచ్చే ఫలితం. గాయత్రి చేయడం వల్ల బుద్ధి ప్రచోదనం అంత తీవ్రంగా ఉంటుంది. కానీ మనకు అంత తీవ్రంగా అవసరం లేకపోయినా పాపదోషములు లేకుండా, శ్రాపములు లేకుండా జీవించగలిగితే మనకున్న మంచి యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనతో కూడా ఉంటే చాలు, అన్ని చోట్ల అన్ని వైపులా దిగ్విజయం పొందేయచ్చు అనమాట.
అది గాయత్రి యొక్క శక్తి, గాయత్రి అలంకరణ యొక్క శక్తి. ఈరోజు గాయత్రి అలంకరణ, గాయత్రి దేవితో ప్రార్థన. మీలో ఎంతమంది అయితే గాయత్రి జపం చేసుకునే అలవాటు ఉన్నవారు ఉన్నారో వారు ప్రయత్నపూర్వకంగా చేయడం మొదలెట్టండి. లేదు మేము బ్రాహ్మణులు వండి నిత్య అనుష్ఠానం చేస్తూ ఉండేవారు, ఈ మధ్యకాలంలో వ్యాపార విషయంలో వ్యవహార విషయంలో కుదరలేదు, గాయత్రి చేసుకోవట్లేదు, లేదు మేము క్షత్రియులు వండి మేము వైశ్యులు వండి అని అనుకున్నారా? ఎవరైనా సరే పర్వాలేదు, తప్పు జరిగింది అని జరిగిపోయింది, క్షమాప్రార్థన చేసుకుని గాయత్రి మంత్రాన్ని దోష పరిహారం గురించి ఒక 108 చేసి దాని తర్వాత నిత్యము గాయత్రి అనుష్ఠానం అనేది చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ఎవరైతే గాయత్రి మంత్రాన్ని 1108 సార్లు రోజుకి చొప్పున 3 నెలలు చేస్తాడో వాడికి దోషము అనేది ఏదైతే ఉంటాయో జాతకంలో అవి పోతాయన్నమాట. 6 నెలలు చేసిన వాడికి గ్రహ దోషములు అనేది ఏవైతే ఉన్నాయో అవి పోయి సద్యోగములు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ రావడం మొదలవుతాయట. సంవత్సరం పాటు గాయత్రి చేసిన వాడికి పాపాలన్నీ తొలుగుతాయి, అప్పటికి తొలుగుతాయి పాపాలు అనేవి. ప్రతి పాపానికి ప్రారబ్ధం అఖిలం భుంజన్ అని నియమం. ప్రారబ్ధం అంటే ప్రారబ్ధంలో చేసిన పుణ్యమో పాపమో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా అనుభవించే తీరాలి. అలాంటప్పుడు పాప నివారణకై జరగాల్సినప్పుడు గాయత్రి మంత్రం చేస్తే ఆ 1108 సార్లు రోజుగా చేయడం అంటే గంటన్నర పాటు సమయం పట్టినప్పుడు ఆ సమయాన్ని వెచ్చించి జపం చేస్తున్నావు కాబట్టి 1 సంవత్సరం తిరిగేసరికి మీరు చేసిన జపం యొక్క ఫలితం వల్ల 440 గంటలు మీరు దేవుడికి గాయత్రి దేవికి వెచ్చించినందుకు, మీ శరీరం కష్టపెట్టినందుకు ఆ పాపములు పోయి గాయత్రి యొక్క శక్తి వల్ల మళ్ళీ పాపములు రాకుండా అనుగ్రహిస్తుంది. దాని తర్వాత నిత్యము గాయత్రి చేసుకుంటూ ఉంటే సదుపయోగం ఉంటుందన్నమాట. గాయత్రి శక్తి అది. ఓం భూర్భువస్సువః అనేది మంత్రం. తర్వాత వచ్చే 3 వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవే 24 అక్షరాల గాయత్రి మంత్రము. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ 24 అక్షరాలనే వాల్మీకి మహాముని వాల్మీకి రామాయణంలో ఒక్కొక్క 1000వ శ్లోకం మొదటి శ్లోకానికి 1వ శ్లోకంలో తాతు తత్ అనే వాక్యంతో ఆరంభించి 24,000 శ్లోకాల్లో ప్రతి 1001వ శ్లోకంలో గాయత్రి మంత్రం నుంచి అక్షరం పెట్టారు అని అంటారు. ఉంది కూడా అది వాస్తవంగా. అది గాయత్రి మంత్రం యొక్క శక్తి. గాయత్రి మంత్రం ఉంది కాబట్టి వాల్మీకి మహాముని లాంటి వారు కూడా అంత పెద్ద గ్రంథాన్ని అవలీలగా రచింపగలిగారు. అందుకని గాయత్రీదేవి అనుగ్రహం మీ అందరి యందు ఉండుగాక. మీ అందరి యొక్క సద్బుద్ధి, సద్విచారణ, వివేకత్వము వృద్ధి చెంది దేవుడి కృప ఎల్లప్పుడూ ఉండి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండుగాక. శ్రీ గురుదేవ దత్త.